భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. సో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. డీటెయిల్స్ అంటే కార్తిక్, మనం చూస్తున్నాము వాయువ్య బంగాళాఖాతంలో ఇప్పటికే వాయుగుండంగా మారింది అల్పపీడనం. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ చేసిన ఏదైతే ఉన్నాయో జిల్లాలకు దానికి సంబంధించిన ములుగు, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఇటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో దాని తగ్గట్టుగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో వచ్చే 48 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇక ఈ వచ్చే వర్షాలు కూడా 48 గంటల పాటు కూడా ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు. సో దాని తగ్గట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వారందరినీ కూడా సేఫ్ జోన్స్ కూడా పంపించాలని కూడా చెప్తూ ఉన్నారు. సో ఫ్లడ్డింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో వరదలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో అలాగే ఈవీడీఎం అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వాయుగుండం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఎప్పుడే అధికారులు చెప్పడంతో కూడా దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి, ఎటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, ఎక్కడ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అయిన వర్షం కూడా వచ్చే 48 గంటల పాటు కూడా భారీగా కురిసే అవకాశం ఉంది, వరదలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దానికి సంబంధించి ఎక్కడైతే అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాల్లో అలాగే ఇక్కడ హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి ఈ పూర్తిగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా వర్షానికి లోనయ్యే అవకాశం ఉండడంతో కూడా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇక దానికి తగ్గట్టుగా కూడా ఒకవైపు ఋతుపవన ద్రోణి కూడా ఒకటి ఉండడం కారణంగా ఋతుపవన ద్రోణి వాయుగుండం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పర్ అవర్ కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల మేర కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా సూచిస్తూ ఉన్నారు. సో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. దాని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.